హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ బ్లాగర్ సాయి కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియో భారతీయుడు 2 మూవీ రివ్యూ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటి, కథలోని పాత్రల గురించి మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహ, ఎస్.జె. సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2. ఈ మూవీని లైకా, రెడ్ జెయింట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. భారతీయుడు 2 ఎలా ఉంది? సేనాపతి మళ్లీ వచ్చి ఏం చేశాడు? లంచగొండితనం, అవినీతి మీద ఇండియన్ తాత చేసిన పోరాటం ఏంటి అన్నది చూద్దాం. కథ: చిత్ర అరవింద్, సిద్ధార్థ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదిక అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద ఫన్నీ సెటైరికల్ ఎపిసోడ్స్ నడిపిస్తుంటాడు. అరవింద్ తండ్రి వరదరాజన్, సముద్రఖని, అవినీతి నిరోధక శాఖలో పని చేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదురించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి అరవింద్కే సమస్యలు వస్తాయి. అరవింద్ అండ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చివరకు ఈ అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ కమల్ హాసన్ రావాల్సిందే అని ఈ నలుగురూ కలిసి కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. చివరకు సేనాపతి కమల్ హాసన్ రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకు ఇచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కమ్ బ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ నుంచి గో బ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ ప్రమోద్, బాబీ సింహ పాత్ర ఏంటి? ఈ కథలో సకల కళా వల్లభుడు సద్గుణ పాండ్యన్, ఎస్.జె. సూర్య ప్రాముఖ్యత ఏంటి అన్నదే కథ. సేనాపతి ఎలాంటివాడు? అన్యాయం జరిగితే ఎలా సహించలేడు? ప్రాణాలకు తెగించి తెల్లదొరల నుంచి విడిపించుకున్న ఈ దేశంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాన్ని ఎలా సహించలేకపోయాడు? చివరకు తన కన్న కొడుకుని సైతం చంపేసేన సేనాపతి కథను మనం భారతీయుడు చిత్రంలో చూశాం. ఆ సినిమా ఆ తరానికి బాగా కనెక్ట్ అయింది. అందులోని ఎమోషన్ కావచ్చు, కథ, కథనాలు కావచ్చు, అప్పటికి అదే గొప్ప. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచింది. కారణం అందులోని ఎమోషన్స్. అయితే ఈ ఇండియన్ 2 సినిమా మాత్రం అంతగా మెప్పించకపోవచ్చు. ఏమాత్రం ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోయాడు శంకర్. భారతీయుడు సినిమాను చూస్తే గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమర్చుతాయి. కాని ఈ రెండో పార్ట్ చూస్తే నీరసం, అలసట వస్తాయి. కొన్ని చోట్ల క్రింజ్లా అనిపిస్తుంది. ఏమాత్రం ఎమోషనల్గా తీయలేకపోయాడు శంకర్. ఎవరి పాత్రని కూడా గుండెకు హత్తుకునేలా మల్చలేకపోయాడు దర్శకుడు. ప్రారంభం కూడా ఏమంత ఆసక్తిగా అనిపించదు. సేనాపతి ఎంట్రీ ఇచ్చాక అయినా గాడిన పడుతుందా అంటే అదీ లేదు. ఇక సేనాపతి స్క్రీన్ పైకి వచ్చాడంటే ఎవరో ఒకరికి మూడిందనే అర్థం. చంపడానికే అన్నట్టుగా సేనాపతి పాత్ర కనిపిస్తుంది. ఏమాత్రం ఎమోషనల్గా సేనాపతి పాత్రకు ఆడియన్స్కు మధ్య వారధిని శంకర్ క్రియేట్ చేయలేకపోయాడు. వచ్చి ఉంటాయి. ప్రియా భవానీకి కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. సముద్రఖని, ఎస్.జె. సూర్య ఇలా ఏ పాత్ర కూడా పూర్తిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతాయి. చివరగా ఏంటంటే భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్గా మారాయి. వాటిని తెరపై అంత ఆసక్తిగా చూపించలేదనిపిస్తుంది. 3 గంటల సేపు ఆడియన్స్ను థియేటర్లో కూర్చోబెట్టాలంటే ఇలాంటి కథ, కథనం సరిపోదనిపిస్తుంది. ఈసారి సేనాపతి అందరినీ విసిగించేశాడని చెప్పొచ్చు. ఆడియన్స్ పల్స్ని పట్టుకోవడంలో శంకర్ తన పట్టుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఆ స్థాయి మ్యాజిక్ను చూపించలేకపోయాడు. భారతీయుడు సినిమాలో ఎన్నో సీన్లు కంట్లోంచి కన్నీటిని కార్చేలా చేస్తుంది. కాని ఈ రెండో పార్టులో ఒక్కచోట అంటే ఒక్కచోట కూడా గుండెను తాకేలా ఒక్క సీన్ కూడా కనిపించదు. మూడో పార్ట్ కోసం మళ్లీ వెనక్కి వెళ్లాడు శంకర్. స్వతంత్రానికి పూర్వం వీరశంకర్ సేనాపతి కమల్ హాసన్ చేసిన పోరాటాన్ని చూపించబోతోన్నాడు. అది అయినా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా? వార్ సీన్లను అద్భుతంగా మలిచాడా లేదా అన్నది చూడాలి. రెండో పార్టు అయితే శంకర్, కమల్ హాసన్ స్థాయి కాదని తేలిపోయింది. మరి మూడో పార్టు ఎలా ఉంటుందో వేచి చూడాలి. మీరు గనక భారతీయుడు 2 మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.